ఉపాధి అవకాశాల్లో ఎక్కువ మంది వ్యాపార వైపు దృష్టి పెడతారు. ఈ వ్యాపారాల్లో అతి బెస్ట్ మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వేరే వ్యాపారాలు వద్దు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ముద్దని చెప్పేసి. మరి ఇప్పుడు చాలా బిజినెస్లు ఉన్నాయి. ఒక హోటల్ తీసుకుందాం. ఈ హోటల్ కి సంబంధించి మనం 20 lakhs పెట్టి ఒక హోటల్ పెట్టినట్లయితే ఉదయం 4 నుంచి సాయంత్రం 10 వరకు కష్టపడుతూనే ఉండాలి. సో అందరితో ఆగాలి. మరి స్వీపర్ రాబోతే మనం చిమ్ముకోవాలి, సర్వర్ రాబోతే మనం సర్వీస్ చేసుకోవాలి, మరి టీ మాస్టర్ రాబోతే మనం టీ కట్టుకోవాలి. మనము మన భార్య మన బిడ్డ నైట్ వరకు కష్టపడుతూనే ఉండాలి. మరి మన హోటల్ పక్కన పెద్ద రెస్టారెంట్ వచ్చినట్లయితే మన హోటల్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అవుద్ది. మరి తీసేయాలా? ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వాటిని అమ్మాలంటే సగానికి సగం డ్యామేజ్ అవుతుంది. లేదు మనం ఏదైనా ఒక బట్టల షాప్ పెట్టాం, సో బట్టల షాప్ కూడా అదే సంగతి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ షాప్ కనిపెట్టుకొని ఉండాలి. మరి ఆ ప్రకారంగా వర్కర్స్ మెయింటైన్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి. తీసుకొచ్చి ఎంత కష్టపడినా కూడా కొంతకాలం జరుగుతుంది. జరగనప్పుడు ఏమవుతుందంటే మన పక్కనే ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ వస్తే మన వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి. కానీ రియల్ ఎస్టేట్ గాని మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అనేది మినిమం గ్యారెంటీ ఉంటుంది. మనం ఒక 20 lakhs పెట్టి ఒక ప్లాట్ కొన్నట్లయితే ఆ 20 కాస్త 21, 22, 23 అట్లా మనం గానీ ఒక 20 years కానీ దాన్ని పెట్టుకున్నట్లయితే డబుల్ అయ్యేదానికి 100 రెట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ 20 lakhs కాస్త 2 కోట్లు అయ్యే పరిస్థితి ఒకటి ఉంటుంది. తర్వాత మనం అక్కడ శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు, టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో దానిపైకి అది పెరుగుతూ వస్తుంది. సో సాధారణంగా ఏ వస్తువు అయినా రోజులు పెరిగే కొంది ఆ వస్తువు వాల్యూ తగ్గిపోతా ఉంది. మనం ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాం, అది తగ్గుతూ వస్తుంది. 8, 7, 6, 5 అట్లా తగ్గింది వాల్యూ. మనం ఒక సెల్ ఫోన్ కొన్నాం, ఒక 20,000 పెట్టి, అది రోజులు పెరిగే కొంది వాల్యూ తగ్గిపోతా ఉంటుంది. ఏ వస్తువు తీసుకోండి, కానీ ఒక భూమి మాత్రం రోజులు పెరిగే కొంది భూమి వాల్యూ పెరుగుతా ఉంటుంది. సో ఎక్స్పైరీ డేట్ అనేది ప్రతి వస్తువుకు ఉంటుంది తప్ప ఈ భూమికి అనేది ఒకటి ఉండదు. ఒక సోప్ ఉంది, ఏదో పేస్ట్ ఉంది, ఏదైనా బ్లీచింగ్ పౌడర్ ఉంది, ఇట్లా ప్రతి దానికి ఒక మెడిసిన్ ఉంది. వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ దాటితే అది ఉపయోగం ఉండదు, వేస్ట్ అయిపోతుంది. కానీ భూమి మాత్రం ఎంత లేట్ అయితే అంత డబ్బులు ఎక్కువ వస్తే రేటు పెరిగిపోతా ఉంటాయి. సో డబ్బు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా బెస్ట్. కాబట్టి రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపండి. సో బెస్ట్ ఒక కంపెనీ చూసుకోండి. సో బోనస్ కంపెనీ మనకి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ ఉంటుంది. సో మంచి వెంచర్, 100% టైటిల్ క్లియరెన్స్ ఉంది, నోడా అప్రూవల్స్ ఉన్నాయి, చెరువులో ఉన్నాయి, అది దగ్గరలో ఉన్నాయి, అది తక్కువలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోండి. కాబట్టి సో ఎవరైనా వ్యాపారస్తులు కానీ చూసినట్లయితే మీరంతా కూడా సో రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపండి. సో రియల్ ఎస్టేట్ అనేది ది బెస్ట్ బిజినెస్ అన్ని బిజినెస్ కంటే. సో దీని మీద పెట్టుబడులు పెట్టండి, దీని మీద ఎక్కువ ఆదాయాలు పొందండి. చాలా మంది ఈ మధ్య మనం చూసినట్లయితే రకరకాల పెట్టుబడులు పెడుతున్నారు. అమౌంట్ సేవింగ్స్ దేని మీద అంటే ఎక్కువ మంది 61% రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ లో మనకు ఉపయోగం ఏంటంటే సో ఎక్కువ డబ్బుని తక్కువ చూపిస్తూ మనం దాచిపెట్టుకోవచ్చు. మన దగ్గర ఒక ప్లాట్ ఉందనుకోండి, మార్కెట్ రేటు గవర్నమెంట్ వాల్యూ 2 ఉంటాయి. సో గవర్నమెంట్ వాల్యూ అనేది ఒక 25,000 ఉంటే అది మార్కెట్ వాల్యూ మనకి 1,00,000 ఉంటుంది. మనం కట్టేది అంగానికి 25,000, కానీ ₹1,00,000 దాన్ని దాచుకోవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీని ఎక్కువ దాచుకోవడానికి ఉపయోగం ఉండేది ఒక రియల్ ఎస్టేట్ లోనే. కాబట్టి ఆలోచించండి, ఎక్కువ మంది పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లోనే పెట్టండి, భూమి మీద పెట్టండి. సో భూమి వాల్యూ పెరుగుతూ ఉంటుంది, రోజులు పెరిగే కొంది. దీన్ని బట్టి గమనించగలరని చెప్పేసి అందరూ తెలియజేస్తూ విరమిస్తున్నాను.